హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్లి పార్ట్ 17. వైశాలి దగ్గుతుండగా శివ ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిలో ఏదో గుసగుసలాడుతున్నాడు. దాంతో శశి శివను మందలించి, శివ, ఇదేం ప్రవర్తన, ఆమెకు నీళ్లు ఇవ్వు అని అన్నాడు. శివ ముఖం చిట్లించి వైశాలికి నీళ్లు ఇచ్చాడు. వైశాలి కూడా త్వరగా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. కానీ శివ వైశాలిని అంత సులభంగా వదిలిపెట్టేవాడు కాదు. శశి వైశాలి అంటే ఇష్టం. వైశాలి చాలా మంచిది కాబట్టి వాళ్ళిద్దరిని కలపాలనే ఆలోచన ఎప్పుడూ అతని మనసులో నాటుకుపోయింది. ఆమె పరీక్ష ఫలితాన్ని మెరుగుపరచడానికి వైశాలి చికిత్స కోసం విదేశాలు తీసుకెళ్లాల్సి వచ్చినా అతను ఆమెను తీసుకెళ్తాడు. కానీ ఇప్పుడు పెళ్లి జరగాల్సి వస్తే అది శశి వైశాలి మధ్య జరుగుతుంది. ఇది తిరుగులేని నిజం. ఝాన్సీ సంగతి అతను చూసుకుంటాడులే. ఏదైనా ఝాన్సీ తర్వాత వచ్చింది అంటే ఆమె వస్తే ముందు జానునే మాట్లాడాలి. కానీ జాను తర్వాత మాట్లాడింది. వైశాలి అంటే ఇష్టం. శివ కళ్ళు మొదట వైశాలిని ఎంచుకున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మొదటి వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైనది. ఒకసారి తొలి చూపుల్లోనే నచ్చితే ప్రపంచమంతా తిరిగిన ఆమె లాంటి మరొకరు దొరకరు. ఆ శూన్యం శివకే చెందింది. వైశాలి అతని హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే శివ వైశాలితో పెళ్లికి ముందు ఎంత చింతిస్తావో అంత చింతించు. మా అన్నయ్యకు ఎంత ప్రేమ ఉందో నువ్వే చూస్తావు కదా అని అన్నాడు. పాపం వైశాలి నీళ్లు తాగుతూ శివ పెళ్లి ప్రేమ గురించి వినగానే గొంతులో అడ్డుపడి నోటి నుంచి ఉమ్మనీళ్లు నేరుగా శశి మీద పడ్డాయి. అప్పటికే కూడా అతను వైశాలి వైపు చూస్తున్నాడు. శశి వెంటనే ఇదేమీ నరకం అని అరిచాడు. వైశాలి కళ్ళు పెద్దవి అయ్యాయి. శివ తన చెయ్యి నోరు మూసుకున్నాడు. కానీ వైశాలి భయపడింది. ఆమె వెంటనే తన మోచేతితో శశి నోటిని తుడుస్తూ, క్షమించండి సార్, అది పొరపాటున జరిగింది అని అంటుంది. శశి వైశాలితో కోపం తెచ్చుకుంటూ, నీకేం ఇది కొత్త కాదులే అని ఆశ్చర్యపోతూ శివ టవల్ తుడుచుకొని వైశాలి వైపు చూశాడు. అప్పుడు శివ కళ్ళు వైశాలి కండవ మీద పడ్డాయి. అది జాలి లాంటి కండవ అని అతనికి అర్థమైంది. ఒకవేళ ఆమె దానితో శశి ముఖం తుడిచి ఉంటే తడి పీల్చుకునేది కాదు. వైశాలి శశి నోరు శుభ్రం చేస్తుండగా శశి ఆమె చేతిని పట్టుకుని, నీ పని సరిగ్గా చేయడం నేర్చుకుంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండదు అని గట్టిగా అన్నాడు. శశి వైశాలి చేతిని వదిలి ముందుకు చూశాడు. వైశాలి కూడా ముఖం పెట్టింది. ఆమెకేమైందో ఆమెకే తెలియదు. శశి దగ్గర ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కొద్దిసేపటికి వైశాలి శశి ఇంటికి చేరుకున్నారు. అది 2 అంతస్తుల ఇల్లు. దాన్ని బంగ్లా అని పిలవలేము. ఏదైనా అది ఇల్లే, కానీ చాలా పాతది. అది చూడటానికి బంగ్లాలా కనిపించింది. వైశాలి బయట నుండి ఇంటిని చూస్తుండగా శివ ఆమె భుజం తట్టి, ఇది కొంచెం చిన్నగా ఉంది కదా, పర్వాలేదు. నువ్వు ఈ రోజు నుంచి దీనికి కొత్త డిజైన్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎలాగో ఇది నీ ఇల్లు కదా, నీ ఇష్టం వచ్చినట్టు దీన్ని పగలగొట్టి కొత్తది కట్టించుకోవచ్చు అని అన్నాడు. వైశాలి గంభీరంగా మారి శివ వైపు చూసింది. తన ఇల్లు, అసలు ఒక అమ్మాయికి ఇల్లు ఉంటుందా? ఆమె తల్లిదండ్రులు ఆమె వేరే ఇంటికి వెళ్ళాలని అంటారు. అత్తామామలు ఇంటికి నుండి వచ్చింది అని అంటారు. ఆమె తన ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, కానీ వాళ్ళ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్తుందని దాన్ని ఎవరు అనరు. ఈ లోకం తీరే ఇంత. ఈ ఇంటిని చిన్నది అంటే మరి ఆమె నివసించిన ఇంటిని ఏమని పిలుస్తారు? దానిలో ఒక గది, వంటగది ఉన్న ఇల్లు. దానిపైన నేల కూడా కప్పు ఉంది. వేసవిలో కరెంటు సమస్య వల్ల ఆమె కప్పు మీద పడుకుంటుంది. పైగా అందరూ వైశాలిని ద్వేషించేవారు. అందుకే ఆమె ఒంటరిగా ఒక గదిలో ఉండాల్సి వచ్చింది. మిగతా 2 అక్కా చెల్లెలు కలిసి పడుకునేవారు. ఒక గది అమ్మా నాన్నది. తమ్ముడు హాల్లో పండుకునేవాడు. కానీ అందరూ తమ తమ ఫ్యాన్లు వేసుకుంటే కరెంటు బిల్లు ఎంత వస్తుందో కదా. ఇంట్లో ఆమెకు ఒక ప్రత్యేక గది దొరికింది. అది చాలు. అందుకే దోమల మధ్య కప్పు మీద పడుకోవడం ఆమె బాధ్యత అయింది. కానీ ఒకటే, ఫ్యాన్ వేసుకోకపోతే దోమలు చాలా తక్కువగా ఉన్నట్లు. ఇదంతా తన మీద కోపం తీర్చుకోవటానికి చేస్తున్న పనే అని వైశాలికి బాగా అర్థమైంది. కానీ తను ఏం చేయగలదు, ఎక్కడికి వెళ్ళగలరు? కానీ ఒకరోజు మనిషి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయమే వైశాలి తీసుకుంది. వైశాలి అక్కడ నిలబడి ఆలోచిస్తుండగా
శివ ఆమె చేతిని లోపలి పట్టుకుని బయట నుంచే చూస్తూ ఉంటావా? లోపలికి కూడా ఒకసారి వచ్చి చూడు. ఏమైనా కూల్చివేయాలో లేదో తెల్లవారిగానే మన ఇల్లు కట్టేవారిని పిలుద్దాం అని చెప్తాడు. వైశాలి ఆశ్చర్యంగా శివ వైపు చూసింది. శివ ఏం చేయాలనుకుంటున్నారో కానీ ఇప్పుడు తను చెప్పగలదు. శివ వైశాలిని తలుపు దగ్గర తీసుకువచ్చి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. అప్పటికే శశి కూడా వచ్చి వైశాలి పక్కన నిలబడ్డాడు. శివ తలుపు తెరిచి లోపలికి వెళ్తూ లోపలికి కూడా చూద్దాం రా అని అంటాడు. వైశాలి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళడానికి నిశ్శబ్దంగా కాలు పైకెత్తింది. యాదృచ్ఛికంగా శశి కూడా ఆమెతో పాటు కాలు ముందుకు జరపటంతో ఇద్దరు కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. శివ వారిని మామూలు కన్నా ఎక్కువగా గమనిస్తున్నాడు. అందుకే ఒకేసారి చూశాడు. అతని ముఖం మళ్ళీ వెలిగిపోయింది. అతని కళ్ళకు వైశాలి శశి కలిసి అప్పుడే ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపించింది. కానీ శివ మనసులోని సంఘర్షణ గురించి శశి వైశాలికి ఇద్దరికీ తెలియదు. ఇప్పుడు గృహప్రవేశం పూర్తయింది కాబట్టి స్వాగతం మరియు దైవ ఆశీస్సుల అవసరం కొత్త పెళ్లి కూతురికి. ఇవి చాలా ముఖ్యం అని అనుకుంటాడు. శివ వెంటనే ఆగు అని అరిచాడు. ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది అని శశి అడిగాడు. శివ వెంటనే అన్నా నీ స్థానం నుండి కదలవద్దు అని చెప్పి వైశాలితో గురువుగారు మీరు కూడా కదలవద్దు అని చెప్పి పారిపోయాడు. శశి కళ్ళు చిట్లించాడు. శివ త్వరగా పరిగెత్తికెళ్ళి హారతి పళ్ళం తెచ్చాడు. వైశాలి కళ్ళు పెద్దవి అయ్యాయి. అంతేకాకుండా వింతగా అనిపించింది. అతను శివతో ఏం చేయబోతున్నావు అని అడగగా శివ నిశ్శబ్దంగా ఉండు, నేను నీ మీద ఉన్న దిష్టి నివారిస్తున్నాను అని అన్నాడు. శశి కళ్ళు చిట్లించి నువ్వు ఇవన్నీ ఎప్పటి నుండి నమ్మడం మొదలుపెట్టావు అని అన్నాడు. శివ తాను దిష్టి నివారిస్తున్నానని చెప్పాడు కానీ నిజానికి అతను వారిద్దరిని కలిసి స్వాగతిస్తున్నాడు. నోటితో చెప్పటంలో తప్పేముంది, హృదయం ఉండాలి. శివ వాళ్ళిద్దరికీ అండగా ఉన్నాడు. హారతిస్తూ ఆయన ప్రియమైన వారి విషయానికి వస్తే ఒక వ్యక్తి అన్నిటినీ నమ్ముతాడు అని అన్నాడు. శశి శివుని వైపు చూశాడు. అప్పుడు శివ వాళ్ళిద్దరికీ తిలకం దిద్ది ఇప్పుడు మీరు లోపలికి రావచ్చు అని అన్నాడు. శశి తల ఊపి నేరుగా వంటగది వైపు వెళ్ళాడు. నొప్పితో బాధపడుతున్న శశి నీళ్లు తాగి మందులు వేసుకోవాల్సి రావటంతో శశి వంటగదికి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలో తెలియక వైశాలి మౌనంగా నిలబడింది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. శివ వేరు దిశగా మాట్లాడుతున్నాడు. వైశాలికి చాలా వింతగా అనిపించింది. అతన్ని ఇక్కడికి ఎందుకు రమ్మని అడిగాడో ఆమె ఆశ్చర్యపోయింది. కానీ శివ వైశాలి వైపు చూసి ఇంత ఇబ్బంది పడకు, ఇది మీ ఇల్లు అని అన్నాడు. వైశాలి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఈసారి శివతో ఇలా అంటుంది. శివ దయచేసి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అనగానే శివ విషయాన్ని మార్చి ఏదైనా సరైనదే, ఏది తప్పుగా మనం తర్వాత చూద్దాం అని అన్నాడు. ఇప్పుడు వెళ్ళి పడుకోండి, అమ్మ నిద్రలేస్తే మన ముగ్గురిని చూస్తే బాగోదు అని అనగానే వైశాలి మళ్ళీ ఏమీ మాట్లాడకపోవటంతో శివ కావాలని శశి గది వైపు చూపిస్తూ వైశాలితో ఆ గది నువ్వు వాడుకోవచ్చు అని చెప్పాడు. వైశాలి తల పైకెత్తి చూసేసరికి శివ తన చేతిని కిందికి దించాడు. వైశాలి శశి ఎప్పటికీ ఒకే గదిలో ఉంటారని తెలుసు. కానీ వాళ్ళిద్దరూ ఒకే గదిలో కలుసుకున్నప్పుడు వారి మధ్య కొత్త సంభాషణ జరుగుతుంది. ఆ తర్వాత శశి స్వయంగా వైశాలికి మరో గదిని చూపిస్తాడు. వైశాలి గారు కూడా గది వైపు చూసి తలూపింది. అప్పుడు భూమి అక్కడికి వచ్చి శివ ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. శివ ముఖం చిట్లించి తన మనసులో తనని తాను తిట్టుకుంటాడు. అమ్మా, ఏనుగు ముక్కు ఉంది, నీకు ఏదైనా వండుతున్నానంటే వెంటనే పసిగట్టేస్తుంది. అమ్మ దయచేసి అప్పుడప్పుడు నీ బిడ్డని నమ్ము, నువ్వే ఆ వాసనతో తిరిగి వచ్చావు, లేదంటే నేను నీకు అన్నీ తర్వాత చెప్పేవాడిని అని చెప్పటంతో శివ ఆలోచిస్తుంటే భూమి వైశాలి వద్దకు వచ్చి ఆమెను పైనుండి కింద వరకు చూసి శివతో ఇలా అంటుంది. కుమార, ఈ రాత్రి వేళ ఎక్కడ ఎవరున్నారు, ఎక్కడికైనా వెళ్ళావా, అంతా బాగానే ఉందా అని అడుగుతుంది. పరిస్థితిని చెక్కదిప్పడానికి శివ అవునమ్మా, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఈమె వైశాలి, రైల్లో ఆ టీచర్ గురించి నేను నీకు చెప్పాను కదా అని అంటుంది. భూమి నవ్వుతుండగా వైశాలికి మాటలు రాలేదు. ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి, పారిపోవాలనిపిస్తుంది. ఈరోజు తాను ఇక్కడ చిక్కుపోయిందేమో అని ఆలోచిస్తుంది. కానీ తను ఏం చేయగలదు. ఆమె బలవంతంగా ముఖం మీద నాకు భూమికి నమస్కరించి భూమి కూడా నవ్వి ఇంత రాత్రిపూట ఇక్కడ ఉన్నావు కదా, నీకు పర్వాలేదా అని అడిగింది. వైశాలి ఏదైనా చెప్పకముందే శివ అవునమ్మా అని అన్నాడు. ఆమె ఇప్పుడు పూర్తిగా బాగానే ఉంది. ఆమె అన్నయ్య సహాయకురాలు. సమయం చాలా ఆదర్శన అవ్వటంతో
అన్నయ్య టీచర్ తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు. భూమి ఓహో చాలా మంచి పని చేశారు, శశి ఇక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. శివ అమ్మ అన్నయ్య వంటగదిలోకి వెళ్ళాడు, త్వరలోనే తిరిగి వస్తాడు. అప్పుడు శివ వైశాలితో పడుకో, మనం ఉదయాన్నే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్తుంది. భూమి శశిని చూస్తుందేమో అని శివ భయపడ్డాడు. కానీ భూమి కూడా వైశాలి తొలి చూపుల్లోనే నచ్చేసింది. శివన్ ఆపి ఆమె ఎలా ఉంది? ఈమె శశి సహాయకురాలు కాబట్టి ఉదయం కాగానే పనికి వెళ్ళిపోతుంది. నాకు ఈమెతో మాట్లాడే అవకాశం దొరకదు. పైగా 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి ఏం ప్రయోజనం అని చెబుతూ భూమి వైశాలి చెయ్యి పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకువచ్చి తనని కూర్చోమని చెప్పింది. ఆమె పూర్తి పేరు ఏమిటి? ఈమె తరగతి పిల్లలకు పాఠాలు చెప్పేది అంటే కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. వైశాలి కూడా వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఆమె కళ్ళు వైశాలి ఇంటిపై కాదు, నీకు పెళ్ళయిందా అని అడిగింది. వైశాలి వెంటనే కాదు, నాకు పెళ్ళి కాలేదు అని అంటుంది. భూమి అప్పుడు మరి నీ నుడిట్లో ఈ కుంకుమ ఏమిటి అని అడుగుతుంది. వైశాలి ఆశ్చర్య చెంది వెంటనే తన నుడిటిని వేలు తాకించింది. అలా తాగగా వాటిపై ఎర్ర కుంకుమ పూసి ఉండటం గమనించింది. వైశాలికి ఏమీ అర్థం కాక అయోమయానికి ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తూనే ఉంటుంది. భూమి వైశాలిని తన కోడలిగా ఒప్పుకుంటుందా లేదా అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.